హలో వ్యూవర్స్, చూస్తున్నాం మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అవార్డుల పంట పండింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులని ఈరోజు కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి 2023 సంవత్సరానికి గాను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి 1 కాదు 2 కాదు ఏకంగా 7 అవార్డుల పంట అయితే ఈసారి పండడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే పుష్ప ఒక్కదానికి అవార్డు రావడం జరిగింది. కానీ ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు 2023 సంవత్సరంలో సంబంధించి సినిమాలు అయితే భారీగానే అవార్డులు అందుకున్నాయి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బెస్ట్ తెలుగు సినిమా సంబంధించి భగవత్ కేసరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాకి సంబంధించి బెస్ట్ తెలుగు సినిమా అవార్డు రావడం జరిగింది. అనిల్ రావుపూర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా రావడం అయితే జరిగింది. అయితే చాలా మంచి పాజిటివ్ టాక్ని ఆనాడే ఈ సినిమా తీసుకుంది. అయితే తెలుగు కేటగిరీలో ఈ సినిమాకి బెస్ట్ తెలుగు సినిమా రావడం జరిగింది. దీంతో పాటుగా తెలుగులో బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీకి సంబంధించి హనుమాన్ చిత్రం ఈ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. అయితే దాంతో పాటుగానే డైరెక్టర్కి సంబంధించి నందు అండ్ పృథ్వీ ఈ అవార్డుని తీసుకోబోతున్నారు. బెస్ట్ లిరిక్ రైటర్ కేటగిరీకి సంబంధించి బలగం సినిమాకి సంబంధించి ఊరు మన ఊరు సాంగ్కి సంబంధించి కాసర్ల శ్యామ్ ఈ అవార్డుని అయితే అందుకోబోతున్నారు. అయితే స్క్రీన్ ప్లేకి సంబంధించి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు బేబీ మూవీకి అయితే రావడం జరిగింది. సాయి రాజేష్ నీలం ఈ అవార్డుని తీసుకోబోతున్నారు. దాని తర్వాత బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మెయిల్కి సంబంధించి రోహిత్ మళ్ళీ బేబీ సినిమాకి సంబంధించి ప్రేమిస్తున్నా అనే సాంగ్ ఒక ఎమోషనల్ టచ్ ఉండిద్ది. ఆ సాంగ్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గాంధీ తాత చెట్టు ఎవరైతే సుకుమార్ గారి కుమార్తె ఉన్నారో ఆవిడ నటించిన ఈ సినిమాకి సంబంధించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక బెస్ట్ ఫిలిం ఏవిజీసీ అంటే యానిమేషన్ కానీ గ్రాఫిక్స్ కానీ కామిక్ కానీ లేదంటే జియాలజికల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కలుపుకొని హనుమాన్ మూవీకి రావడం అయితే జరిగింది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే హనుమాన్ మూవీకి 2 అవార్డులు, బేబీ మూవీకి 2 అవార్డులు, బాలకృష్ణ నటించిన భగవత్ కేసరికి 1 అవార్డు, గాంధీ తాత చెట్టు సినిమాకి సంబంధించి 1 అవార్డు, ఇక ఫైనల్గా బలగం మూవీకి సంబంధించి 1 అవార్డు. బలగం మూవీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అంచనాలు లేని సినిమాలుగా వచ్చి బలగం 1 కానీ బేబీ 1 కానీ గాంధీ తాత చెట్టు కానీ ఇవన్నీ పెద్ద అంచనాలు ఏమీ లేకుండానే వచ్చినాయి. అయితే ఇప్పుడు అవార్డులు పంట పండించడంలో ఇవే ప్రధాన భూమిక అయితే పోషించడం జరిగింది. అయితే దాంతోపాటుగా వచ్చిన హనుమాన్ మూవీకి సంబంధించి అప్పట్లో ఒక రకమైన కొంచెం క్యూరియాసిటీ కూడా బిల్డ్ అయింది. అయితే ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డుని 2 కేటగిరీల్లో కొట్టడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి సగర్వంగా జాతీయ స్థాయిలో తలెత్తుకునే విధంగా ఈ అవార్డులు తెలుగుకి అయితే రావడం జరిగింది. మొత్తం మీద ఈ అవార్డులు వచ్చిన దాని గురించి ఇందులో మీ ఫేవరెట్ ఫిలింని కామెంట్ రూపంలో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.